కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. 7వ బ్లాక్లోని 16వ నెంబర్ గేట్ ఎత్తుతుండగా వచ్చిన శబ్దాలు ప్రకంపనలతో అధికారులు హడలెత్తిపోయారు. అసలు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో వెంటనే అలర్ట్ అయి గేట్లు ఎత్తడం ఆపేసి పనులు నిలిపివేశారు. మరోవైపు బ్యారేజ్ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజ్ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండొచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోఫిజికల్ జియోటెక్నికల్ పరీక్షల ద్వారా అంచనాకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. టన్నుల కొద్దీ బరువు ఉండే గేటును పైకెత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని, పునాదుల కింద భూగర్భంలో బొరియ ఉండడంతో ఆ ఒత్తిడికి బ్యారేజ్ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రౌటింగ్ ద్వారా భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి 7వ బ్లాక్ కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజ్ ని ఆపడానికి ఏకంగా 40,000 ఇసుక బస్తాలేశారు. అయినా బ్యారేజ్ కింద భారీగా ఖాళీ ఉందని అంచనాకు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పెద్ద పెద్ద శబ్దాలు రావడం, అధికారులు చెబుతున్న విషయాలన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఏం జరుగుతోంది, మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. అయితే సెంట్రల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అటు వాళ్ళు ఇచ్చినటువంటి సూచన మేరకు, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఇచ్చినటువంటి సూచన మేరకు వర్షాకాలం సమీపిస్తుంది, వాటర్ ఫ్రీ ఫ్లో ఉండాలని చెప్పి సూచించారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా విజిట్ చేసినటువంటి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల కమిటీ కూడా వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటేనే డ్యామ్కు పూర్తి స్థాయిలో సేఫ్టీ ఉంటుందని చెప్పి సూచించారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మొత్తం 85 గేట్లు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్, ఇది మేడిగడ్డ బ్యారేజ్. మొత్తం ఇక్కడ 85 గేట్లు ఉంటే ఇందులో మొత్తం అన్ని గేట్లు ఓపెన్ చేశారు. ప్రస్తుతం 7వ బ్లాక్లో మాత్రమే 16, 17, 18, 19, 20, 21 ఈ గేట్లు ఓపెన్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది. ఆ 5 గేట్లు కూడా పూర్తిగా బిగుసుకుపోయిన నేపథ్యంలో వాటిని కట్ చేసి గేట్లు ఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 16, 17వ పియర్స్ మధ్య ఒక్కసారిగా పెద్ద బుంగ ఏర్పడింది. అక్కడ భారీ శబ్దం వచ్చిన నేపథ్యంలో వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తమయ్యారు. శబ్దం ఆ బుంగ ద్వారా నీళ్లు లోపలికి వెళ్తున్నాయి. సో ఆ బుంగ ఎంత మేరకు లోపలికి ఉంటుంది, లోపల కాంక్రీట్ కింద ఏ మేరకు నీళ్లు పోయి ఉంటాయి అనే దానిపైన ఇప్పుడు ఇంజనీరింగ్ నిపుణులు దానిపైన అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే ఆ బుంగ ఇంకా భారీగా ఏర్పడినట్లయితే అటు 7వ బ్లాక్తో పాటు 8వ బ్లాక్, ఇటువైపు 6వ బ్లాక్ కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగానే అది ఎంత మేరకు పొంచి ఉంది, ఎంత మేరకు విస్తరించి ఉంది అండర్ గ్రౌండ్లో అనే దానిపైన కూడా విశ్లేషణ జరుగుతుంది. అయితే ఇంకోవైపు పియర్స్, ఇప్పుడు సి బ్లాక్స్ అన్నీ కూడా కింది వైపు మొత్తం కొట్టుకుపోయిన నేపథ్యంలో వాటిని కూడా అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆ సి బ్లాక్స్ మధ్యలో అక్కడక్కడ పగుళ్ళు ఏర్పడి లోపలికి బొంగలు ఏర్పడిన నీళ్ళని లోపలికి పోతున్న నేపథ్యంలో భారీ మోటార్స్ కూడా ఏర్పాటు చేసి వాటర్ అంతా కూడా లిఫ్టింగ్ చేస్తున్నారు. లిఫ్టింగ్ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ రెండు వైపులా కూడా ప్రస్తుతం అయితే తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ అదంతా కూడా 7వ బ్లాక్లో కాపర్ డ్యామ్, మామూలుగా కాపర్ డ్యామ్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఇక్కడ 7వ బ్లాక్ వరకు కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి 7వ బ్లాక్లో ఎక్కడైతే పియర్స్ కుంగిపోయాయో ఆ ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకైతే ఇసుక బస్తాలతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా నింపి పెట్టి ఉంచి ఆ సి బ్లాక్స్ అన్ని కూడా ఎక్కడైతే బుంగపడినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని కూడా సి బ్లాక్స్ వద్ద ఇసుక బస్తాలతో నింపి పెట్టి ఉంచారు. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ వైపు రెండు వైపులా కూడా ప్రస్తుతం అయితే తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయి. కాపర్ డ్యామ్ ద్వారా ఇక్కడికి చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. అదే ప్రస్తుతం డ్యామ్ పైన ఉన్నట్టు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రెండు వైపులా కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. సిఆర్పిఎఫ్ బలకాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరిని కూడా డ్యామ్ మీదకి రానివ్వకుండా పూర్తి స్థాయిలో భద్రత మధ్య తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. మరమ్మతులు చేస్తున్న క్రమంలోనే ఇటువంటి ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడం, బుంగ ఏర్పడడం మాత్రం కొంత ఆందోళనకరంగా మారింది. సో ఇప్పుడు నిర్మాణ సంస్థతో పాటు ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆ బుంగకు కారణాలు ఏంటనే దానిపైన అధ్యయనం చేస్తున్నారు. రైట్ పెద్దీష్. ఇక ఆరోగ్యశ్రీ 3వ రోజు కూడా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు కూడా సేవల్ని నిలిపేశాయి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు. ఈ మేరకు కాసేపట్లోని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని వారు కలవబోతున్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఎస్ ని కోరబోతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ సీఈఓ కీలక ప్రకటన చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల్ని కోరామని చెప్పారు. వారు దానికి సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పారు ఆరోగ్యశ్రీ సీఈఓ.
తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఒకవైపు చీఫ్ సెక్రటరీని కలవడానికి హాస్పిటల్స్ ప్రయత్నిస్తున్నాయి, మరోవైపు ఆరోగ్యశ్రీ సీఈఓ మాత్రం హాస్పిటల్ సానుకూలంగానే స్పందించాయని చెప్తున్నారు. సో రేపటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ? ఖచ్చితంగా గత 3 రోజులుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నిధులు అన్నిటినీ కూడా విడుదల చేయాలి అని చెప్పి స్పెషల్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ ఆందోళన చేస్తుంది. మొత్తం తమ ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ కూడా నిలిపివేస్తూ కూడా గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ తాజాగా వారి నుంచి కూడా ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుంటాము, పాత కేసులతో పాటు ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కేసులను కూడా తీసుకుంటాము, అది కూడా కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఇవ్వగలుగుతామని ప్రకటించింది. మరోపక్క ఆరోగ్యశ్రీ సీఈఓ నుంచి కూడా కీలక ప్రకటన రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గత ఏడాది ప్రభుత్వం నుంచి 3,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ నిధులు ప్రైవేట్ హాస్పిటల్ ఖాతాలోకి జమ అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభమయ్యాక కూడా 2 నెలల వ్యవధిలోనే 300 కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లోకి వెళ్ళాయి. కాబట్టి ఇప్పుడు వరకు ఆందోళన చేస్తూ ఉండడం సమంజసం కాదు. ఖచ్చితంగా తమ ఆందోళనను విరమించాలని మేము ఒక స్పెషల్ హాస్పిటల్ని కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పి కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరో పక్కన ఈ యొక్క స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా సిఎస్ జవహర్ రెడ్డిని కలవడానికి గత 2 రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వడంతో మరికొద్ది సేపట్లోనే సిఎస్ జవహర్ రెడ్డిని యొక్క నేతలు కూడా కలవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి 1,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అదే విషయాన్ని సిఎస్ జవహర్ రెడ్డికి వివరించనున్నారు. ఇప్పటికే ఏజెంట్ల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగింది. కరెంటు బిల్లులు, బెడ్డెడ్లు ఎక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇక పెండింగ్లో నిధులు ఉంచడం వల్ల మెయింటెనెన్స్ చాలా భారంగా మారింది. చాలామంది ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిధులను విడుదల చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. అయితే ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చారో స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత 203 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనం ఇప్పుడే చూస్తున్నాము. ఈ యొక్క అసోసియేషన్ సభ్యులు సిఎస్ జవహర్ రెడ్డిని కలవడానికి ఇక్కడికి వచ్చారు. సో మనం వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కలిసి వచ్చినట్టున్నారు. సో ఏమని కలిశారు, ఏమని చెప్పారు మీకు? హాస్పిటల్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అండి. నా పేరు డాక్టర్ రమేష్. చీఫ్ సెక్రటరీ గారిని కలవడానికి కారణం ఏంటంటే నిధులు విడుదల చేయడానికి కొంత ప్రామిస్ చేయడం జరిగింది అంతకుముందు. దాన్ని ఒకసారి మరి వారికి చెబుదామని వచ్చాము. కొంత రీసెంట్గానే టోటల్గా మాకు 1,500 crores డ్యూస్ ఉన్నాయి మా హాస్పిటల్స్కి. దాంట్లో 800 crores అయినా మీరు ఇస్తే బాగుంటుంది హాస్పిటల్స్కి అనేది మా విన్నపం. ఆ 800 crores ఒక 200 crores ప్రస్తుతానికి రిలీజ్ చేయడం జరిగింది. మేము ఆ మిగిలినవి కూడా రిలీజ్ చేస్తే మేము రెజ్యూమ్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు. వీఆర్ ఏగర్ టు రెజ్యూమ్. కాకపోతే హాస్పిటల్ నిర్వహణ ఖర్చులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇది ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. చీఫ్ సెక్రటరీ గారు చాలా ఫేవరబుల్గా ఉన్నారు. చాలా త్వరగా దాన్ని మీరు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. వారు రిలీజ్ చేస్తే మన హాస్పిటల్ వీఆర్ కీన్ టు సర్వ్ అండి. యాజ్ లాంగ్ యాజ్ వీ గెట్ ప్రామిస్డ్ అమౌంట్స్ వీఆర్ కీన్ టు సర్వ్. సార్, ఏదైతే 203 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారో విడుదల చేసిన తర్వాత మీ సేవలను ఆపొద్దు అని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ సీఈఓ కూడా ఎక్కడైనా కూడా సేవలు ఆపేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు. సో పెండింగ్ నిధులు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా? మీ ఆందోళన ఇంకా కొనసాగుతుందా? పెండింగ్ నిధులు త్వరగానే ఇస్తానని ప్రామిస్ చేశారండి. తర్వాత చాలా హాస్పిటల్స్ ఇప్పుడు ఆపిన హాస్పిటల్సే కాకుండా మా ప్రాతినిధ్యంలో లేని హాస్పిటల్స్ చేస్తున్నాయి. ఎమర్జెన్సీస్ కూడా మా హాస్పిటల్స్ ఏవి కూడా ఎమర్జెన్సీ స్టెబిలైజ్ చేయకుండా మేము చేయమని చెప్పట్లేదు. ఎమర్జెన్సీని స్టెబిలైజ్ చేసి నియర్ బై ఉన్న హాస్పిటల్కి పంపిస్తున్నాం తప్ప ఏ రోగి మీరు గమనిస్తే మేము ఇది 3వ రోజు మేము స్ట్రైక్ చేయటం. ఈ స్ట్రైక్ వలన ఒక ప్రాణానికి అపకారం జరిగింది. ఇంతవరకు ఎక్కడ ఒక్క చిన్న ఇది కూడా రాలేదు మా మీద. వీఆర్ డాక్టర్స్, వీ వాంట్ టు సేవ్ లైఫ్, నాట్ టు హార్మ్ లైఫ్. వీఆర్ keen to resume. We are very keen to resume the services. వన్స్ సెక్రటరీ గారు వారు సాధ్యమైన త్వరగానే చేస్తామని చెప్పారు. ఇది తొందరగా ఇది సాల్వ్ అవుతుందనే ఆశాభావంతో ఉన్నాం. తొందరలోనే మళ్ళీ పేషెంట్స్కి సేవ చేయగలుగుతాం అనేది మా నమ్మకం. ఇప్పుడు సిఎస్ని కూడా మీరు కలిసి వస్తున్నారు, మరి మీ స్ట్రైక్ కొనసాగిస్తున్నారా, మరి ఇక్కడితో ఆపేస్తున్నారు? మీకు హామీ ఇచ్చారని చెప్తున్నారు కదా. మేము 2 ప్రతినిధులే వచ్చాము. ఈ 2 ప్రతినిధులతోనే మేము నిర్ణయం తీసుకోలేము. ఈరోజు ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని జూమ్ మీటింగ్లో మిగిలిన సభ్యులందరూ కూడా వారు చీఫ్ సెక్రటరీ ప్రామిస్ కంటే గొప్ప విషయం ఏముంటుంది, వారు చెప్పిన దాన్ని మనం తీసుకుందామని అందరూ అభిప్రాయపడితే మాత్రం మేము సర్వీస్ రెజ్యూమ్ చేస్తాం. కానీ మేమిద్దరమే నిర్ణయాలు తీసుకోలేము. నేను ప్రెసిడెంట్, వారి సెక్రటరీ.
సో మీ ఇద్దరమే నిర్ణయాలు తీసుకోలేము. ఒక బాడీ ఉంది, దేర్ ఆర్ 167 హాస్పిటల్స్ ఇన్ ఆశా. సో ఈవినింగ్ జూమ్ మీటింగ్ పెట్టిన తర్వాత దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక సిఎస్ని కలిసి వచ్చిన తర్వాత మాకు ఈ యొక్క పెండింగ్ నిధులు అన్నిటిని కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. సో ఈ హామీ మీద ఇప్పుడు వెళ్ళి వెంటనే జూమ్ మీటింగ్ నిర్వహించి జూమ్ మీటింగ్ తర్వాత సభ్యులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాము. ఇప్పటి వరకు మా వల్ల ఎక్కడా కూడా ఏ పేషెంట్కి ఇబ్బంది కలగలేదు. కానీ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆసుపత్రి యాజమాన్యం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము సిఎస్ ముందు పెట్టడం జరిగింది. సో మాకు సానుకూలంగా స్పందించారు కాబట్టి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకున్న ప్రకటన తెలియజేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన రేవ్ పార్టీ పోలీసులకి తెలిసే జరిగిందా? ఎస్, బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రోజుకో అంశంతో ఈ రేవ్ పార్టీ కేసు తెర మీదకి వస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో 3 పోలీసు అధికారుల మీద వేటు పడింది. బెంగళూరు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ చెందిన 3 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు పై అధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెండ్ చేశారు. పార్టీ గురించి సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాక రేవ్ పార్టీ ఘటనలో మరో 2కి ఎస్పీ మెమో జారీ చేశారు. డిప్యూటీ ఎస్పీ, ఎస్ఐలకు మెమో జారీ చేసిన ఎస్పీ మల్లికార్జున్ రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం ఎందుకు లేదో వివరణ ఇవ్వాలన్నారు. పూర్తి వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ముందుగానే స్థానిక పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అడ్డుకోలేదు అని భావించాలంటారా? ఈ సస్పెన్షన్ ఏ విధంగా చూడాలి? అయితే ఇందులో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ఈవెంట్ నిర్వహించాలంటే ఖచ్చితంగా స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి దాదాపు 100 మందికి పైగా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ అటెండ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా లోకల్ పోలీసుల పర్మిషన్ అనేటువంటిది తప్పనిసరి. కానీ ఇక్కడ వీళ్ళు పర్మిషన్కి అప్లై చేశారా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే ఈ పార్టీ గురించి మాత్రం పోలీసులకు సమాచారం ఉంది అనేటువంటిది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి వ్యవహారం. సో అందులో భాగంగానే పార్టీ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, అంటే వాళ్ళకి సంబంధించి బర్త్డే పార్టీ ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు, కానీ లోపల ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, రేవ్ పార్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండుండకపోవచ్చు. కానీ కేవలం బర్త్డే పార్టీ అయినా సరే దాదాపు ఇంతమంది పెద్ద సంఖ్యలో అటెండ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పోలీస్ అటెన్షన్ ఆ పార్టీ పైన ఖచ్చితంగా ఉండాల్సింది. కానీ ఇక్కడ పోలీసులు అంత లోపల దాదాపు 100 మందికి పైగా అటెండ్ అవుతున్నారని తెలిసినప్పటికీ నిర్లక్ష్యం వహించారు. కాబట్టి వీరిపైన అటు బెంగళూరు సంబంధించినటువంటి ఒక డివిజన్ ఎస్పీ కంప్లీట్ వీళ్ళందరిపైన చర్యలు తీసుకున్నారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్, అట్లాగే అడిషనల్ ఎస్పీ పైన కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 3ని సస్పెండ్ చేయగా 2కి మెమో కూడా జారీ చేశారు. అంటే ఫర్దర్ ఇలాంటి ఇష్యూస్ రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీస్ పాట్రోలింగ్ ఉండాల్సిందే. దాదాపు 87 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందంటే ఏ రేంజ్లో వీళ్ళు పార్టీ నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. అది కూడా బెంగళూరు సెంట్రిక్గా జరిగినటువంటి పార్టీ. అటు బెంగళూరు పబ్లిక్ కంటే కూడా ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిటిజన్స్ అక్కడ ఉన్నారు. సో కేవలం వీళ్ళు డ్రగ్స్ అందులో వినియోగించేందుకే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రిమిసెస్ని కాకుండా బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఫామ్ హౌస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా డ్రగ్ పార్టీని చేసుకున్నారు. సో ఈ విధుల నిర్లక్ష్యం వహించేటువంటి 5 మంది పోలీసుల పైన కూడా సంబంధిత ఎస్పీ చర్యలు తీసుకున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు తప్పట్లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా బెయిల్ దొరికేలా కనిపించట్లేదు. బెయిల్ కోసం ఆమె కోర్టులను ఆశ్రయిస్తున్నా కోర్టుల్లో ఆమెకు నిరాశ ఎదురవుతోంది. లేటెస్ట్ గా సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా పడింది. సోమ, మంగళవారాల్లో విచారణ జరపనుంది ఢిల్లీ హైకోర్టు. ఇటు కవిత అరెస్ట్ లో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు కూడా జరిగాయంటున్నారు ఆమె తరపు లాయర్ విక్రమ్ చౌదరి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, కవిత బెయిల్ పిటిషన్లు అంటే ముందుగా ఆమె ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. రౌజ్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. అటు ఈడీ కేసులోను ఇటు సిబిఐ కేసులో బెయిల్ తిరస్కరించడంతో ఆ తీర్పుల్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. 800 పేజీలకు పైగా అందులో మెన్షన్ చేస్తూ ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దాంట్లో కేవలం బెయిల్ మాత్రమే కోరడం కాదు, బెయిల్ కోరుతూనే తన అరెస్టును, రిమాండ్ను సైతం ఛాలెంజ్ చేస్తూ కొన్ని పాయింట్స్ అందులో ప్రస్తావించారు. ఈ పిటిషన్ల మీద ఈరోజు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జ్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కాకపోతే ఇవాళతోటే ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ కాలేదు. ఎందుకంటే ఇందులో సిబిఐ ఇంకా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈడీ మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది. సిబిఐ మే 27న అంటే సోమవారం నాడు తాము కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అంతేకాదు ఈ కేసులో తాము ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతున్నాము. జూన్ 7వ తేదీన
ఈ ఛార్జ్షీట్ దాఖలు చేస్తాము అంటూ సిబిఐ అధికారులు వెల్లడించారు. ఇటు ఈడీ అయితే ఆల్రెడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాబట్టి ఆ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ వారు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ రూపంలో ఒక అఫిడవిట్ని దాఖలు చేశారు. కాకపోతే ఈరోజు ఆర్గ్యుమెంట్స్లో కేవలం కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఆర్గ్యుమెంట్స్ మాత్రమే అయ్యాయి. ఆయన తన వాదనలు వినిపిస్తూ కవిత విషయంలో అనేక రకమైన చట్ట ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయంటూ చెప్పుకుంటూ వచ్చారు. విచారణ సమయంలోనే సిఆర్పిసిని ఫాలో అవ్వలేదని, సిఆర్పిసి ప్రకారం ఎవరినైనా ప్రశ్నించాలి అనుకున్నప్పుడు అందులో మహిళ అయినా లేకపోతే వృద్ధులైనా చిన్నారులైనా ఉంటే కనుక వారికి అనువుగా ఉండే చోటుకే వచ్చి ప్రశ్నించాల్సి ఉంటుంది. అటువంటి నిబంధన పాటించకుండా ఈడీ అధికారులు నేరుగా ఆమెను ఢిల్లీ తమ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడం అన్నది సవాల్ చేస్తూ వచ్చాం. ఈ అంశం మీదనే తాము సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాం. గత ఏడాది విచారణ ఎప్పుడైతే ప్రశ్నించడం ఆగిందో ఆ తర్వాత నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఏకాఏకి ఈ ఏడాది మార్చి 15న తన ఇంటికి వచ్చి నేరుగా అరెస్ట్ చేశారు అంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ కేసు దాఖలైనప్పుడు అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు అటు సిబిఐ కానీ లేదా ఈడీ రిజిస్టర్ చేసిన ఈసీఐఆర్ నమోదు చేసినప్పుడు కానీ వేటిలో కూడా కవిత పేరు లేదు. అవి తర్వాత ఎవరో వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాలు, శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఆమె మీద ఎఫ్ఐఆర్ అంటే ఆమెను నిందితుల జాబితాలో చేర్చారు. కానీ అదే వ్యక్తి ఆ తర్వాత వాంగ్మూలాన్ని వెనక్కి కూడా తీసుకున్నారంటూ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇవాళ కేవలం కవిత తరపు ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జరిగాయి. మండే అండ్ ట్యూస్డే వరుసగా 2 రోజుల పాటు ఇటు సిబిఐ అటు ఈడీ ఇద్దరు కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. అనంతరం బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న విషయం మీద ఢిల్లీ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. రైట్, ఇక ఇది మరొక కేరళ స్టోరీ. మొదటిది మత మార్పిడులకు సంబంధించింది అయితే ఇది కిడ్నీ మార్పిడులకు సంబంధించింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. డబ్బు ఆశ చూపి పేదల్ని టార్గెట్ చేస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది. కొచ్చిలో కిడ్నీ ఇచ్చిన ఒక యువకుడు చనిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ తో తీగ లాగితే హైదరాబాద్ లో డొంక కదిలింది. కేరళ హైదరాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు ఈ దందా చేస్తున్నట్లు తేలింది. ఈ ముఠాల్ని నడిపించే మాస్టర్ మైండ్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడని తేలింది. అమాయకులకు లక్షల రూపాయల ఆశ చూపి కిడ్నీలను కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారిని ఇరాన్ దేశం తీసుకువెళ్లి అక్కడ కిడ్నీల్ని తీసుకుంటున్నారు. 20 లక్షల రూపాయల ఒప్పందంలో భాగంగా కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ తో ఇప్పుడు ఈ కిడ్నీ ర్యాకెట్ వెలుగులోకి వచ్చింది. ఒక్కో కిడ్నీకి 20 లక్షలు ఆశ చూపించి ఇప్పటి వరకు 40 మంది కిడ్నీలను అమ్మేసినట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగానే ఈ అంతర్జాతీయ కిడ్నీ ర్యాకెట్ అంతా నడుస్తున్నట్లు కేరళ పోలీసులు చెప్తున్నారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం కూడా ఉందని కేరళ పోలీసులు గుర్తించారు. మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఏకంగా ఒక కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించిన అంశంలో ఎన్ఐఏ రంగంలోకి దిగడాన్ని ఎలా చూడాలి? అంటే కేరళలో ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోయాడో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కేరళ పోలీసులు దర్యాప్తు చేసిన కొద్దీ మొత్తం కిడ్నీ ర్యాకెట్కి సంబంధించిన మూలాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కేరళతో పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించిన పేద వ్యక్తులను ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నీ మార్పిడిలు చేస్తున్నటువంటి అంశం కూడా ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులో బయటకు వచ్చింది. ప్రధానంగా ఇందులో హైదరాబాద్కి చెందినటువంటి డాక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. చాలామంది పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకు దాదాపు 20 నుండి 30 లక్షల వరకు ఆశ చూపి వారిని ఇక్కడ నుండి బ్రోకర్ల ద్వారా ఇరాన్ తరలించి అక్కడ కిడ్నీ దాతలకు వీటన్నిటిని విక్రయిస్తున్నట్టు చెప్తున్నారు. దాదాపు ఒక 3 నెలల పాటు ఈ ప్రాసెస్ జరుగుతుంది. 3 నెలల పాటు కిడ్నీ మార్పిడి ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి రావాల్సినటువంటి డబ్బుల కంటే తక్కువ మొత్తంలో ఈ డబ్బులు ఇస్తున్నారన్నటువంటి అంశం కూడా ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వస్తుంది. ఒక్క కిడ్నీ డోనర్కి దాదాపు 20 నుండి 30 లక్షల రూపాయలకు సంబంధించిన డబ్బులు ఆశ చూపి అక్కడ తీసుకెళ్తున్నారు. కానీ మొత్తం అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత కేవలం 5 నుండి 6 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఇక్కడ పంపిస్తున్నారు అన్నటువంటి అంశం కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అయితే హైదరాబాద్కి చెందినటువంటి ఒక డాక్టర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. గతంలో మల్కాజ్గిరి కావచ్చు, ఆ తర్వాత రాచకొండకు సంబంధించి ఎస్ఓటీ పోలీసులు కూడా డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. సో హైదరాబాద్కి చెందినటువంటి డాక్టరే ఇందులో చాలా కీలకంగా ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఈ హైదరాబాద్ బేస్డ్గా ఈ డాక్టర్కి సంబంధించిన నెట్వర్క్ పైన కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమందిని విదేశాలకు పంపించి రకంగా కిడ్నీ మార్పిడిలకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించాడు, ఎంతమంది బ్రోకర్లతో వీరికి పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్రాంతాల నుండి ఒక హైదరాబాద్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద మొత్తంలో వారికి ఆయనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా చాలామంది వ్యక్తుల్ని అక్కడికి తరలించి కిడ్నీకి సంబంధించిన ర్యాకెట్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కాబట్టి హైదరాబాద్కి చెందినటువంటి డాక్టర్కు ఉన్నటువంటి లింక్స్ ఏంది, ఇక్కడ వైద్య పరీక్షలు కొంతమందికి నిర్వహించి వారందరినీ కూడా విదేశాలకు పంపిస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ఇలాంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఎంతమంది బ్రోకర్లను పెట్టుకొని మొత్తం కిడ్నీ ర్యాకెట్కి సంబంధించిన వ్యవహారం నడిపిస్తున్నారు అన్నటువంటి అంశంపై కూడా ఎన్ఐఏ అధికారులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది.
రైట్, థ్యాంక్ యూ రంజిత్ డీటెయిల్స్ అందించినందుకు.